సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటారు? సో దానికి మంచి బెటర్ వేస్ ఏమున్నాయంటారు? చాలామంది వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాల ప్రకారంగా అంటే కొంతమందికి కొంచెం డబ్బులు 1 month తర్వాత అవసరం అవ్వచ్చు, కొన్ని రకాల అవసరాలకి 6 months తర్వాత అవసరం ఉండొచ్చు, కొన్ని రకాల అవసరాలకి 1 year తర్వాత అవసరం ఉండొచ్చు. వాళ్ళ యొక్క నిర్దిష్టమైన సమయానుకూలంగా దాన్ని ఎక్కడెక్కడ పొదుపు చేయాలి లేక మదుపు చేయాలి ఆలోచించుకొని చేస్తూ ఉంటారు. చాలామంది షార్ట్ టర్మ్ లేక మీడియం టర్మ్ చెప్పగానే బ్యాంకులు గుర్తొస్తాయి, లేదా పీపీఎఫ్ సుకన్య, లాంగ్ టర్మ్ అంటే సుకన్య సమృద్ధి యోజన, లేదా చిట్టి వేస్తూ ఉంటారు. ఇలాంటి వాటితో పాటుగా అందరికీ తెలియని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అందరికీ తెలుసు పోస్ట్ ఆఫీసు, బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎన్పిసి తెలుసు. ఇవి కాకుండా మనకు ఇంకా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ విధానాలు ఉన్నాయో అవి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్ కోసం రికరింగ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు, లేదా బ్యాంకులో దాచిపెట్టుకుంటుంటారు. ఇది వెరీ గుడ్. మంచిగా బ్యాంకులో పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనము విత్డ్రా చేసుకోవచ్చు, ఎటువంటి నష్టభయం ఉండదు. ఇందులో కావాల్సిన టైంకి డబ్బులు తీసేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా సిమిలర్ నేచర్తో కొన్ని ఫండ్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఓవర్ నైట్ ఫండ్స్ అండ్ లిక్విడ్ ఫండ్స్ అంటారు. ఓవర్ నైట్ ఫండ్స్ అండ్ లిక్విడ్ ఫండ్స్, దీంట్లో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి కంప్లీట్లీ 100% సేఫెస్ట్ పేపర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 days to 3 months మధ్య, అంటే 30 days to 90 days మధ్య పేపర్స్ ఉంటాయి ఇందులో, ఇన్వెస్ట్మెంట్ పేపర్స్. దీంట్లో మీకు సపోజ్ బ్యాంక్లో కనుక మనము 30 daysకి లేకపోతే 15 days 60 daysకి డిపాజిట్ చేస్తే హార్డ్లీ 2.5-3% నుంచి రాదు. వేరే ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ మీకు 4% అబోవ్ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా T+1 నేచర్తో విత్డ్రా చేసేసుకోవచ్చు. కనుక ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్తో పాటుగా అత్యవసర నిధి కోసం మనము ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా నష్టభయం చాలా తక్కువ ఉంటాయి. పెద్ద ఫండ్ హౌసెస్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కోసం, అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకటి బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఉండే షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్ రిక్వైర్మెంట్ ఇన్వెస్ట్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. దీని తర్వాత మనము నెక్స్ట్, నేను కార్ కొనుక్కోవాలి ఒక 3 years 4 yearsలో. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, లోన్ నాకు ఎలిజిబిలిటీ ఒకసారి రాకపోవచ్చు, లేదా నేను లోన్ ఈఎంఐ తోటి కట్టదలుచుకోలేదు, ఒక 3-4 years నేను పొదుపు చేసి ఆ డబ్బుల్ని డౌన్ పేమెంట్గా లాగానో లేకపోతే మెజారిటీ అమౌంట్ పే చేసి వాడుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసము రికరింగ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు జనరల్గా. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేప్పటికి నేను 2 years 3 years కనుక టైం ఉంటే మీకు షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, మీడియం డ్యూరేషన్ ఫండ్స్ అని ఉంటాయి. వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పేసే పేపర్స్ అన్నీ కూడా, అంటే ఇన్స్ట్రుమెంట్స్ అంటారు వీటిని, అవన్నీ కూడా సేఫెస్ట్ AAA రేటెడ్ ఫండ్స్లో ఉంటాయి. షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, తర్వాత మీడియం డ్యూరేషన్ ఫండ్స్. ఇది కాకుండా ఆర్బిట్రాజ్ అని ఒక కేటగిరీ ఉంటుంది. ఆర్బిట్రాజ్ కూడా ఈక్విటీ ట్యాక్సేషన్ తోటి, ఈక్విటీ బెనిఫిట్ తోటి, అంటే మీకు ఈక్విటీ అనగానే స్టాక్ మార్కెట్ అనుకోక్కర్లేదు. ఆర్బిట్రాజ్ అంటే ఇది ఎన్ఎస్సిలో బై చేస్తారు, బిఎస్సిలో సేల్ చేస్తారు, హెడ్జింగ్ చేస్తూ ఉంటారు. హెడ్జింగ్ చేస్తూ నష్టభయం లేకుండా 6.5-7% వచ్చేలాగా, ప్లస్ ఈక్విటీ ట్యాక్సేషన్, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఆర్డీ చేశారనుకోండి, నేను ఒక 3 years కార్ కొనుక్కోవాలి కాబట్టి ఆర్డీ చేస్తూ పోతే వచ్చే మెచ్యూరిటీ ట్యాక్సిబుల్ అవుతుంది 30%, 20, 30, 10 యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్. వేరే ఆర్బిట్రాజ్ 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది ఆర్బిట్రాజ్. తర్వాత ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఒక కేటగిరీ ఉంటుంది. ఇందులో కూడా మీకు 15% 20% మ్యాక్సిమం, అది కూడా హెడ్జింగ్ చేస్తూ, అది కూడా ప్యూర్ లార్జ్ క్యాప్స్ తోటి ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అనే ఒక ఫండ్స్ ఉంటాయి. వీటిని కూడా మనం 7%+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేట్ ఆఫ్ రిటర్న్. ఇవి కూడా నేను 2 years 3 years లోపల ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అంటే నేను కార్ కొనుక్కోవాలి, కంపల్సరీ నాకు 2-3 years తర్వాత డబ్బులు వెంటనే వచ్చేసేయాలి, నాకు నష్టభయం ఉండకూడదు అనుకునే వాళ్లకు ఆర్డీ కంటే బెటర్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఇందులో నష్టభయం చాలా తక్కువ ఉంటుంది. మీరు 2.5-3 years కనుక నియర్లీ ఉండగలిగితే 80% నష్టం రాదు. రేట్ ఆఫ్ రిటర్న్ కూడా మోర్ దెన్ 7.5-8% వచ్చినా ఆశ్చర్యపోకలేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈక్విటీ ట్యాక్సేషన్, మనం ట్యాక్సేషన్ కూడా చూడాలి కంపల్సరీ. సో ఫస్ట్ ఎమర్జెన్సీ కోసం ఓవర్ నైట్ అండ్ లిక్విడ్ ఫండ్, షార్ట్ టర్మ్ నీడ్స్ లైక్ కార్ ప్లానింగ్ లేక వెకేషన్ ప్లానింగ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డీ వీ కెన్ గో ఫర్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, ఆర్బిట్రాజ్ ఫండ్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్, లేదు అంటే మీడియం టర్మ్ ఫండ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం లాంగ్ టర్మ్, ఇప్పుడు నేను ఒక 5 years తర్వాత నేను ఇల్లు కొనాలనే ప్లానింగ్ ఉంది, నాకు
ఇది డౌన్ పేమెంట్కి అవసరం అవుతుంది డబ్బులు. హోమ్ లోన్ నాకు 4-5 ఇయర్స్ తర్వాత ఎలిజిబిలిటీ ప్రకారంగా నేను ఒక 50 లక్షలు 70 లక్షలు 1 crore లోన్ తీసుకుంటాను. కానీ డౌన్ పేమెంట్ నాకు ఒక 20 లక్షలు 15 లక్షలు జమ కావాలి ఫర్ రిజిస్ట్రేషన్, వుడ్ వర్క్, ఇంటీరియర్స్ కోసం అన్నిటికీ అనుకుంటే వాళ్లకు 3 to 5 years టైం హారిజన్ కనుక ఉంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ చాలా బాగుంటాయి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇందులో ఏంటంటే మ్యాక్సిమం ఈక్విటీ అలొకేషన్ 80% ఉంటుంది. అండ్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. కొన్ని ప్రో సైక్లికల్ ఉంటాయి, కొన్ని కాంట్రా సైక్లికల్ ఉంటాయి, కొన్ని PE బేస్డ్ ఉంటాయి, కొన్ని P/B బేస్డ్ ఉంటాయి. సో మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఫండ్ మేనేజర్ అలొకేషన్స్ మారుస్తూ ఉంటాడు. చాలా డైనమిక్గా ఉంటాయి. దీంట్లో చర్నింగ్ రేషియో కూడా 350-400% ఉంటుంది. కనుక నష్టభయం చాలా తక్కువ ఉంటుంది. ఇందులో కూడా మీరు 4 years తర్వాత ఎంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అంత అమౌంట్ మీ చేతికి వస్తుంది. ఎట్ ద రేట్ ఆఫ్ 7 to 8% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఈక్విటీ ట్యాక్సేషన్. సో నేను 4 years 5 years తర్వాత కంపల్సరీ కావాలంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఇక షార్ట్ టర్మ్ అయిపోయింది అంటే ఎమర్జెన్సీ, తర్వాత కార్ ప్లానింగ్, వెకేషన్, తర్వాత నాకు ఇల్లు తీసుకోవాలి 5 years తర్వాత అనుకుంటే మనం చూసాం. నెక్స్ట్ ఇంకొంచెం లాంగ్ టర్మ్ వెళ్ళామనుకోండి. లాంగ్ టర్మ్ అంటే నేను ఇప్పుడు మా పిల్లల వయసు తక్కువ ఉంది, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 15 years తర్వాత పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్ కోసం కావాలనుకుంటే ఇంకా వీళ్ళకు చాలామంది సుకన్య సమృద్ధి యోజన, PPF వేస్తూ ఉంటారు. సుకన్య సమృద్ధి యోజన స్టార్ట్ అయినప్పుడు 2015లో 9% ఉండే, ఇప్పుడు 7.4%కి వచ్చేసింది, తగ్గిపోతున్నాయి. సో ఇండియా గ్రో అవుతున్నప్పుడల్లా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో మనం చూస్తూ ఉంటాం, కంట్రీ గ్రో అవుతుంటే ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటాయి. సో సుకన్య సమృద్ధి యోజన అలాగే ఇంట్రెస్ట్ రేట్ డిపెండెంట్ కాబట్టి తగ్గిపోతూ ఉంటుంది, PPF తగ్గుతూ ఉంటుంది. వెరాస్ ఎకానమీ గ్రో అవుతుంటే మార్కెట్స్ గ్రో అవుతూ ఉంటాయి. ఎలాగూ మీ టైం ఫ్రేమ్ అబౌట్ 10 years ఉంది, బికాజ్ యూ నీడ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్. కాబట్టి అంత లాంగ్ డ్యూరేషన్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్స్, సెక్టరల్ ఫండ్స్, లేకపోతే మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం వెళ్ళినప్పుడు మీరు ఇంకా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు లాంటి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చూడాల్సిన అవసరం లేదు. వేరే ఫస్ట్ చెప్పిన ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఫండ్, కారు ఇలాంటి వాటితో పాటుగా మ్యూచువల్ ఫండ్లో అవైలబుల్ ఉండే ఫండ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే పిల్లల కోసం అన్నప్పుడు మీరు ఇక వేరే ఎటువంటి ట్రెడిషనల్ పాలసీస్, ట్రెడిషనల్ ఫండ్స్కి వెళ్ళకుండా మనము ఈక్విటీలోకి వెళ్ళిపోయినట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10+ yearsలో ఎనార్మస్ వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం చూస్తున్నాం ఇండియా ఇప్పుడు 3 trillion ఎకానమీ క్రాస్ అయ్యి 3.5 trillion దగ్గర ఉన్నాము. మన స్టాక్ మార్కెట్ 4 trillion సైజ్ దాటిపోయింది. సో ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాల తర్వాత మన ఎకానమీ మోర్ దెన్ 7 trillion 8 trillion వెళ్తే మన మార్కెట్స్ కూడా ఇక్కడ నుంచి డబల్ కంటే ఎక్కువ పెరుగుతాయి. సో మార్కెట్ డబల్ అయితే మ్యూచువల్ ఫండ్స్ 3 times 4 times కూడా పెరుగుతూ ఉంటాయి. కనుక లాంగ్ రన్ 10 years కనుక ఉంది అంటే డెఫినెట్లీ యూ కెన్ లుక్ ఇన్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇంకా సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ ఉంటాయి, ప్యూర్లీ చిల్డ్రన్ కోసమే ఉద్దేశించిన ఫండ్స్. రీసెంట్గా యూనియన్ మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారు. ఇవి ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. అలాగే HDFCలో ఉన్నాయి, అలాగే L&Tలో ఉన్నాయి. చాలా మంచి మంచి ఫండ్స్ ఉన్నాయి. ప్యూర్ చిల్డ్రన్ పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్, చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు వీటిని. ఇవి పర్ఫెక్ట్లీ సూటబుల్ ఉంటాయి. మోర్ దెన్ 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో. రైట్. ఇది చిల్డ్రన్ కోసం. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ రిటైర్మెంట్ కోసం. ఇక రిటైర్మెంట్ అంటే మనకు 15 years 20 years టైం ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్ మీ కార్పస్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్లో లాంగ్ పీరియడ్లో చిన్న మొత్తంలో స్టార్ట్ చేసుకొని వెళ్తే మీరు అన్ని రకాల ఫండ్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, సెక్టరల్ ఫండ్స్, మీకు ఏది నచ్చితే అది, ఏది మంచి రిటర్న్ ఇస్తే అది, అడ్వైజర్ని హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అలా ప్లాన్ చేసుకొని వెళ్తే లాంగ్ టర్మ్లో ఎనార్మస్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు మనం. సో రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వచ్చేసి మనం ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటూ వెళ్తానంటే వర్కౌట్ కాదు. బికాస్ ఫిక్స్డ్ డిపాజిట్ మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వదు, ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ అంతే. ఇన్సూరెన్స్ పాలసీస్తో గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వచ్చాయి ఇప్పుడు. కానీ ఎంత గ్యారంటీ వచ్చినా అది మనకు వచ్చే పే చేసే ప్రీమియము, వచ్చే రిటర్న్ తీసుకుంటే పర్సంటేజ్ గ్యారంటీ ఆన్ సమ్మెష్యూడ్ ఉంటుంది. కనుక దాన్ని మీరు రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్ తీసుకుంటే అది హార్డ్లీ 6% మించదు. కనుక 6% కూడా రిటర్న్ ఇవ్వకపోతే రేపొద్దున మీకు కార్పస్ ఎలా క్రియేట్ అవుతుంది? కార్పస్ క్రియేట్ కాకపోతే మీకు కావాల్సిన అమౌంట్ ఎలా వస్తుంది? మంత్లీ ఇన్కమ్. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది మర్చిపోయేది, నేను రిటైర్మెంట్ తర్వాత నాకు స్థిర ఆదాయం రావాలి అనుకుంటారు. స్థిర ఆదాయం ఎప్పుడు సరిపోదండి. ఎందుకంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా. మనం 60 తర్వాత 65కి వెళ్ళేప్పటికీ పెరుగుతాయి ఖర్చులు. 65 to 68 మళ్ళీ పెరుగుతాయి. పెరుగుతూ ఉంటే మీ ఆదాయం పెరగాలి.
సో అప్పుడు మీకు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ పర్ఫెక్ట్ సూటబుల్ ఉంటుంది. అంటే కార్పస్ పెరుగుతున్న కొద్దీ మన యొక్క పర్సంటేజ్ ఆఫ్ విత్డ్రాల్ అమౌంట్ పెంచుకుంటూ పోవచ్చు. కనుక రిక్వైర్మెంట్కి నీడ్కి సూటబుల్గా ఇవి పెంచుకుంటూ వెళ్తే మీకు గోల్స్ పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. కనుక అలా ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. ఈ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ దేర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. కనుక రిటైర్మెంట్ కోసం అనుకున్న పిల్లల ఎడ్యుకేషన్, కార్ ప్లానింగ్, వెకేషన్, ఎమర్జెన్సీ వీటన్నిటికీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్క టైం పీరియడ్కి అనుగుణంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది చాలామందికి తెలియదు, ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేరు. అందుకే ఒక అడ్వైజర్ని కలిస్తే అన్ని రకాల కేటగిరీస్ మీకు ఎలా సూటబుల్ అవుతాయి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం కూడా, అంటే 1 year ప్లస్ వాటికి చెప్తున్నాను, ఈక్విటీ ట్యాక్సేషన్ తోటి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది చాలామంది తెలియదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అలాగే మల్టీ అసెట్ ఫండ్స్ కూడా ఉంటాయి. వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ట్యాక్స్ ఎఫిషియెంట్గా చేయొచ్చు, రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేసుకోవచ్చు. 2 విధాలుగా బెనిఫిట్ అవుతుంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, తెలుసుకొని చేసుకునే వాళ్ళకు. కనుక పీరియడ్ ప్రకారంగా ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.